Hi friends, today 1 minute friends. Yeah. Hi friends, today I like to talk about few regular verbs which are very important in our daily conversation. So without wasting our time, we will start learning few regular verbs. First one is appeal. It is APPEAL. నేను ఇక్కడ తెలుగు మీనింగ్ చెప్తాను. అట్ ది సేమ్ టైం మనకి ఇంగ్లీష్లో బేస్ ఫామ్ ఫర్ హీ ఆర్ షీ ఆర్ ఇట్ అది ఉంది. అది చెప్తాను, తెలుగు మీనింగ్ చెప్తాను, ఇంగ్ ఫామ్ చెప్తాను, మళ్ళీ పాస్ట్ టెన్స్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఈ టోటల్ 5 ఫామ్స్ ఉన్నాయి. ఆ 5 ఫామ్స్ మీకు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బేస్ ఫామ్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. అట్ ది సేమ్ టైం నేను ఒక సెంటెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ రెగ్యులర్ వర్బ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వర్బ్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు వర్బ్స్ తెలియాలి. కాకపోతే వెర్బ్స్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకు గుర్తుండవు. ఆ టైంకి మాట్లాడుతున్న టైంకి మనకు గుర్తు రాకపోవడం చేత మనం ఇంగ్లీష్లో స్టక్ అయిపోతుంటాం. కనుక మీకు వెర్బ్స్ బాగా తెలిస్తే దాని తెలుగు మీనింగ్ కంపల్సరీగా తెలియాలి. అప్పుడే మీకు అన్నీ ఈజీగా గుర్తుంటాయి. సో ఇప్పుడు నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రికార్డింగ్ దీస్ సెషన్స్, ఎవ్రీవన్ షుడ్ లెర్న్ వెర్బ్స్ easily so that they can speak English very fluently. మనం ఫస్ట్ appeal చూద్దాం. appeal, APPEAL. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ appeal? appeal అంటే రిక్వెస్ట్ చేయడం, తెలుగులో వినతి చేయడం. మనం యూజువల్గా ఎవరికైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నా ఏదైనా మనం చెప్తాం, జనరల్గా రిక్వెస్ట్ చేసేటట్లుగా మనం చెప్తాం. ఆ విధంగా చెప్పాలనుకుంటున్నా మనం ఎపీల్ని వాడవచ్చు. ఎపీల్ మీన్స్ విన్నవించడం, రిక్వెస్ట్ చేయడం. సో దానికి ఫస్ట్ బేస్ ఫాము. ఇప్పుడు బేస్ ఫామ్లో 2 టైప్స్ ఉంటాయి. ఈ షీ ఇట్. ఈ షీ ఇట్కి అయితే ఎపీల్స్, APPEALS, ఎపీల్స్. అదే ఐ, వి, యు, దే, వి ఇకైతే ఎస్ ఉండదు, జస్ట్ ఎపీల్. ఐ, వి, యు, దే వాటికి మనం ఎపీల్ అంటాం, అది బేస్ ఫామ్. ఈ షీ ఇట్ వచ్చేటప్పటికి ఎస్ చేరుస్తాం, అది ఈ షీ ఇట్ వాటికి బేస్ ఫామ్ ఎపీల్స్. సో ఇయర్ 2 టైప్స్, ఎపీల్స్. మనకి ఇప్పుడు అర్థమైంది కదా ఎపీల్ ఎప్పుడు వాడతాం, ఎపీల్స్ ఎప్పుడు వాడతామో. ఎపీల్ అనేది ఐ, వి, యు, దే వాటికి వాడతాము. ఎపీల్స్ ఎస్ చేస్తే అది ఈ షీట్కి వాడతాం. తర్వాత ఇంగ్ ఫామ్ ఎపీలింగ్, APPEALING, ఎపీలింగ్. దానికి పాస్ట్ ఫామ్ ఎపీల్డ్, APPEALED, ఎపీల్డ్. ఇంకో ఫామ్ ఉంది పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా ఎపీల్డ్, APPEALED, ఎపీల్డ్. జనరల్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఇప్పుడు వాడతాము. ఎగ్జాంపుల్ ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పాలనుకుంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్. అట్లాగే ఐ హ్యావ్ ఎపీల్డ్ అంటే ఇప్పుడే విన్నవించాను, ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, ఎపీల్డ్, APPEALED, ఎపీల్డ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఫాము, పాస్ట్ పార్టిసిపల్ ఫాము రెండు సేమ్, ఎపీల్డ్. సో ఓవరాల్గా ఎపీల్, ఐ వి యు దే వాటికి ఎపీల్, ఈ షీ ఇట్ వస్తే ఎపీల్స్, ఇంగ్ ఫామ్ వస్తే ఎపీలింగ్, పాస్ట్ టెన్స్ ఫామ్ అయితే ఎపీల్డ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అయితే ఎపీల్డ్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ది కార్టూన్ మేడ్ యాన్ ఎపీల్ టు హెల్ప్ సేవ్ ద ట్రీస్. అంటే ఇక్కడ సింపుల్గా ఆ కార్టూన్ రిక్వెస్ట్ చేస్తుంది ట్రీస్ని సేవ్ చేయమని.
టు హెల్ప్ సేవ్ ట్రీస్ని సేవ్ చేసేటట్లుగా హెల్ప్ అన్నట్టుగా. ది కార్టూన్ మేడ్ యాన్ appeal టు హెల్ప్ ద సేవ్ ట్రీస్. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం, అప్పుడు ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. అపాయింట్, అపాయింట్, అపాయింట్స్, అపాయింటింగ్, అపాయింటెడ్, అపాయింటెడ్. అపాయింట్ అంటే నియమించడం, అంటే అపాయింట్ చేశాడు అంటాం కదా. దే విల్ అపాయింట్ ఏ న్యూ క్లాస్ టీచర్ టుమారో, న్యూ క్లాస్ లీడర్ టుమారో. మన జనరల్గా ఆఫీస్కి వెళ్ళి టుమారో నాకు అపాయింట్మెంట్ ఉంది, నేను జాయిన్ అవుతాను, అట్లాగా. దే విల్ అపాయింట్, దే విల్ అపాయింట్ ఏ న్యూ క్లాస్ లీడర్ టుమారో అంటే వాళ్ళు అపాయింట్ చేయిస్తారు, అంటే నియమిస్తారు. అపాయింట్ అంటే జనరల్గా నియమించడం. దానికి ఈ 5 ఫామ్ చూద్దాం. అపాయింట్, అపాయింట్స్, అపాయింటింగ్, అపాయింటెడ్, అపాయింటెడ్. సో పాస్ట్ టెన్స్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ ఫాము రెండు సేమ్. అపాయింటెడ్, అపాయింటెడ్. మీకు ఇప్పుడు ఈజీగా గుర్తుంటుంది కదా. మీరు కూడా నేను చెప్పినప్పుడు మీరు కూడా మాట్లాడితే ఆ వెర్బ్ మాట్లాడితే మీకు ఈజీగా గుర్తుంటుంది. అపాయింట్, APPOINT, అపాయింట్. అపాయింట్ అంటే నియమించడం. దే విల్ అపాయింట్ ఏ న్యూ క్లాస్ లీడర్ టుమారో అంటే వాళ్ళు నియమిస్తారు. ది 5 ఫార్మ్స్ ఏంటి? అపాయింట్, అపాయింట్స్, అపాయింటింగ్, అపాయింటెడ్, అపాయింటెడ్. నెక్స్ట్ చూద్దాం. అప్రోచ్. అప్రోచ్కి 5 ఫార్మ్స్ ఏంటి? అప్రోచ్, అప్రోచెస్, అప్రోచింగ్, అప్రోచ్డ్, అప్రోచ్డ్. అప్రోచ్ అంటే సమీపించడం. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం దగ్గరగా సమీపిస్తున్నాం అంటాం కదా, అట్లాగే అప్రోచ్. అప్రోచ్కి 5 ఫార్మ్స్ ఏంటి చెప్పండి? అప్రోచ్, అప్రోచెస్. అప్రోచ్ ఎప్పుడు వాడతాము? ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాడతాము? IVU దే. ఈ IVU దే మొత్తం ఎన్ని సబ్జెక్ట్ ఫార్మ్స్ ఉంటాయి? IVU దే, ఈ, షీ, ఇట్. వీటిలో IVU దేకి అప్రోచ్ వాడతాము. ఈ, షీ, ఇట్ వచ్చినప్పటికి అప్రోచెస్. తెలుగు మీనింగ్ ఏంటి? అప్రోచ్ అంటే సమీపించడం. అప్రోచ్, అప్రోచెస్. సో మిగతా 3 ఫార్మ్స్ ఏంటి? ఇంగ్ ఫార్మ్ ఏంటి? అప్రోచింగ్. పాస్ట్ టెన్స్ ఫార్మ్ అప్రోచ్డ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ అప్రోచ్డ్. సో ఇవి రెగ్యులర్ వర్బ్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రెండు సేమ్గా ఉంటాయి. అవి ఏంటది? అప్రోచ్డ్, అప్రోచ్డ్. సో అప్రోచ్, అప్రోచెస్, అప్రోచింగ్, అప్రోచ్డ్, అప్రోచ్డ్. అప్రోచ్ అంటే సమీపించడం. దానికి ఒక సెంటెన్స్ చూడాలనుకుంటే ది డాగ్ బిగాన్ టు అప్రోచ్ ది బాయ్ స్లోలీ అంటే బాయ్ దగ్గరికి స్లోగా వెళ్తుంది. ది డాగ్ బిగాన్ టు అప్రోచ్ ది బాయ్ స్లోలీ. నెక్స్ట్ వెర్బ్ చూద్దాం. అరైవ్. అరైవ్ అంటే ప్రవేశించడం, చేరుకోవడం. 5 ఫార్మ్స్ ఏంటి? అరైవ్, అరైవ్స్, అరైవింగ్, అరైవ్డ్, అరైవ్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. అరైవ్, అరైవ్ అంటే చేరుకోవడం. అరైవ్, అరైవ్స్, అరైవింగ్, అరైవ్డ్, అరైవ్డ్. నేను ఏం చెప్పినా సీక్వెన్స్గా చెప్తాను. ఫస్ట్ IVU దేకి బేస్ ఫాము, నెక్స్ట్ ఈ, షీ, ఇట్కి బేస్ ఫాము, ఆ తర్వాత ఇంగ్ ఫాము, తర్వాత పాస్ట్ టెన్స్ ఫాము, లాస్ట్లో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. సో అరైవ్, అరైవ్ అంటే చేరుకోవడం. అరైవ్, అరైవ్స్. మీరు రిపీట్ చేయండి. అరైవింగ్, అరైవ్డ్, అరైవ్డ్. సో అరైవ్, అరైవ్ అంటే చేరుకోవడం. అరైవ్, అరైవ్స్, అరైవింగ్, అరైవ్డ్, అరైవ్డ్. ఒక ఎగ్జాంపుల్ చూడాలనుకుంటే వి విల్ అరైవ్ అట్ ది స్టేషన్ బై 6 PM. స్టేషన్కి మేము 6 PMకి అరైవ్ అవుతాము. నెక్స్ట్ వెర్బ్ ఎజ్యూమ్. ఎజ్యూమ్ అంటే జనరల్గా ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే ఆలోచిస్తున్నా, ఆ విధంగా తలుస్తున్నాను. ఓకే. ఎజ్యూమ్కి 5 ఫార్మ్స్ ఏంటి? ఎజ్యూమ్, ఎజ్యూమ్స్, ఎజ్యూమింగ్, ఎజ్యూమ్డ్, ఎజ్యూమ్డ్. ఎజ్యూమ్ అంటే
జనరల్గా మన తలుచుకోవడం అంటారు కదా, రియాలిటీ లేకపోయినా సంథింగ్ నేను తలుచుకున్నాను, ఎస్యూమ్ చేశాను. సో ఎస్యూమ్కి 5 ఫార్మ్స్: ఎస్యూమ్, ఎస్యూమ్స్, ఎస్యూమింగ్, ఎస్యూమ్డ్, ఎస్యూమ్డ్. సో గుర్తుపెట్టుకోండి. నేను ఒక సెంటెన్స్ ఇప్పుడు చెప్పాలనుకుంటే, ఐ ఎస్యూమ్ ఈజ్ కమింగ్ టు ద పార్టీ. నేను అనుకున్నాను అతను పార్టీకి వస్తాడని, నేను తలుచుకున్నాను. ఎస్యూమ్, ఎస్యూమ్స్, ఎస్యూమింగ్, ఎస్యూమ్డ్, ఎస్యూమ్డ్. మీరు ఈ సీక్వెన్స్లు గుర్తుపెట్టుకోండి, మీకు అన్నీ గుర్తుంటాయి. బేస్ ఫామ్ ఎస్యూమ్, ఈ షీ ఇట్కి బేస్ ఫామ్ ఎస్యూమ్స్, ఇంగ్ ఫామ్ ఎస్యూమింగ్, పాస్ట్ టెన్స్ ఎస్యూమ్డ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఎస్యూమ్డ్. నెక్స్ట్ వన్ ఎష్యూర్. ఎష్యూర్ అంటే గ్యారంటీగా చెప్పాము, గ్యారంటీగా చెప్పాడు అంటారు కదా. ఎష్యూర్, నేను కంపల్సరీగా ఎష్యూర్ చేస్తున్నాను, గ్యారంటీ చేస్తున్నాను అంటారు కదా. సో 5 ఫార్మ్స్: ఎష్యూర్, ఎష్యూర్స్, ఎష్యూరింగ్, ఎష్యూర్డ్, ఎష్యూర్డ్. సో ఐవియు దేకి ఎష్యూర్, ఈ షీ ఇట్కి ఎష్యూర్స్, ఇంగ్ ఫామ్ ఎష్యూరింగ్, పాస్ట్ టెన్స్ ఫామ్ ఎష్యూర్డ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఎష్యూర్డ్. ఎష్యూర్ అంటే గ్యారంటీ చేస్తాను, ఐ ఎష్యూర్ యూ దట్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నేను నీకు గ్యారంటీగా చెప్తున్నాను, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో నేను నమ్మకంతో చెప్తున్నాను, ఐ ఎష్యూర్ యూ, నేను నీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సపోజ్ మనకి ఏదైనా మనం అనుకుని సరిగ్గా జరగకపోతే సమ్టైమ్స్ మనం చెప్తాం కదా, ఐ ఎష్యూర్ యూ, నీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ఆ విధంగా దాన్ని ఎష్యూర్ వాడతాం. సో 5 ఫార్మ్స్ ఏంటి: ఎష్యూర్, ఎష్యూర్స్, ఎష్యూరింగ్, ఎష్యూర్డ్, ఎష్యూర్డ్. నెక్స్ట్ వన్ అవార్డ్. అవార్డ్ అంటే బహుమతి ఇవ్వడం. 5 ఫార్మ్స్ ఏంటి: అవార్డ్, అవార్డ్స్, అవార్డింగ్, అవార్డెడ్, అవార్డెడ్. సో ఈజీగా గుర్తుంటుంది కదా ఇది. షీ వన్ యాన్ అవార్డ్ ఫర్ హర్ పెయింటింగ్. ఆమె పెయింటింగ్కి బహుమతి వచ్చింది. సో జనరల్గా ఎలా వాడతాం ఇది 5 ఫార్మ్స్లో: అవార్డ్, అవార్డ్స్, అవార్డింగ్, అవార్డెడ్, అవార్డెడ్. నెక్స్ట్ వన్ ఆక్షన్. ఆక్షన్ అంటే వేలం వేయడం. ఆక్షన్కి 5 ఫార్మ్స్ ఏంటి: ఆక్షన్, ఆక్షన్స్, ఆక్షనింగ్, ఆక్షన్డ్, ఆక్షన్డ్. సో ఫస్ట్ బేస్ ఫామ్ ఏంటి? ఆక్షన్. ఈ షీ ఇట్కి బేస్ ఫామ్ ఆక్షన్స్, ఇంగ్ ఫామ్ ఆక్షనింగ్, పాస్ట్ టెన్స్ ఫామ్ ఆక్షన్డ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆక్షన్డ్. గుర్తుంటుంది కదా. ఆక్షన్ అంటే వేలం వేయడం. దే సోల్డ్ ది పెయింటింగ్ అట్ అన్ ఆక్షన్ అంటే వేలం వేసిన దాంట్లో వాళ్ళు పెయింటింగ్ ని అమ్మారు. దే సోల్డ్ ది పెయింటింగ్ అట్ అన్ ఆక్షన్. ఆక్షన్ అంటే వేలం వేయడంలో, వేలం వేస్తూ వాళ్ళు పెయింటింగ్ ని అమ్మారు. 5 ఫార్మ్స్: ఆక్షన్, ఆక్షన్స్, ఆక్షనింగ్, ఆక్షన్డ్, ఆక్షన్డ్. నెక్స్ట్ వన్ అకౌంట్. బాగా గుర్తుపెట్టుకోండి. అకౌంట్. ఐ ఓపెన్డ్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ టుడే. ఇక్కడ ఇక్కడ ఏ విధంగా వస్తుంది? అకౌంట్. అకౌంట్ అంటే ఏదైనా సరే, నేను జనరల్గా బ్యాంక్ అకౌంట్, ఇది డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 5 ఫార్మ్స్ ఏంటి? అకౌంట్, అకౌంట్స్, అకౌంటింగ్, అకౌంటెడ్, అకౌంటెడ్. అకౌంట్కి 5 ఫార్మ్స్: అకౌంట్, అకౌంట్స్, అకౌంటింగ్, అకౌంటెడ్, అకౌంటెడ్. జనరల్గా అకౌంట్ అంటే వివరించడం. సో అకౌంట్స్. నెక్స్ట్ వన్ ఎక్వైర్. ఎక్వైర్ అంటే మీనింగ్ సంపాదించడం. ఎక్వైర్. ఎక్వైర్కి తెలుగు మీనింగ్ సంపాదించడం. సో 5 ఫార్మ్స్ ఏంటి? ఎక్వైర్, ఎక్వైర్స్, ఎక్వైరింగ్, ఎక్వైర్డ్, ఎక్వైర్డ్. జనరల్గా ఎక్వైర్ అంటే ఏంటి? సంపాదించడం. దానికి ఒక సెంటెన్స్లో చెప్పాలనుకుంటే, చిల్డ్రన్ ఎక్వైర్ లాంగ్వేజ్ బై లిజనింగ్ టు అదర్స్. ఇక్కడ ఎక్వైర్ అంటే ఏంటి? సంపాదించడం, అంటే గెయిన్ చేయడం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరిగా మీ ఆ వర్డ్ని ఏదో ఒక సెంటెన్స్లో యూజ్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో చిల్డ్రన్ ఎక్వైర్ లాంగ్వేజ్ బై లిజనింగ్ టు అదర్స్. వాళ్ళు లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకున్నారు
ఎక్వైర్ అంటే సంపాదించడం. సో 5 ఫార్మ్స్ ఏంటి? ఎక్వైర్, ఎక్వైర్స్, ఎక్వైరింగ్, ఎక్వైర్డ్, ఎక్వైర్డ్. సో ఎక్వైర్ అంటే సంపాదించడం. అడ్రస్, అడ్రస్ అంటే నెక్స్ట్ వన్ అడ్రస్. ప్లీజ్ రైట్ యువర్ అడ్రస్ ఆన్ ది ఎన్వలప్. జనరల్గా అడ్రస్ అంటే ఇది ఒక మీనింగ్, జనరల్గా అడ్రస్సింగ్. ఈ 5 ఫార్మ్స్ ఏంటి? అడ్రస్, అడ్రసెస్, అడ్రస్సింగ్, అడ్రస్డ్, అడ్రస్డ్. నెక్స్ట్ వన్ అసెస్. ది టీచర్ విల్ అసెస్ అవర్ హోంవర్క్ టుడే. అసెస్ అంటే జనరల్గా దాన్ని చూడడం అంటే దాన్ని వెరిఫై చేయడం. టీచర్ విల్ అసెస్ అవర్ హోంవర్క్ టుడే అంటే టీచర్ ఈరోజు మన హోంవర్క్ని ఎలా చేసామో చూస్తారు, అసెస్ చేస్తారు అంటే వెరిఫై చేస్తారు. సో అసెస్ 5 ఫార్మ్స్: అసెస్, అసెసెస్, అసెసింగ్, అసెస్డ్, అసెస్డ్. ఇంకోసారి చెప్పండి. అసెస్, అసెసెస్, అసెసింగ్, అసెస్డ్, అసెస్డ్. నెక్స్ట్ వన్ అట్రిబ్యూట్. ఆనెస్టీ ఈజ్ ఏ గుడ్ అట్రిబ్యూట్ ఇన్ ఏ పర్సన్. అంటే పర్సన్లో ఆనెస్ట్ అనేది ఒక గుడ్ కీ ఎలిమెంట్ అని. ఆనెస్ట్ ఈజ్ ఏ గుడ్ అట్రిబ్యూట్ ఇన్ ఏ పర్సన్. సో అట్రిబ్యూట్ 5 ఫార్మ్స్ ఏంటి? అట్రిబ్యూట్, అట్రిబ్యూట్స్, అట్రిబ్యూటింగ్, అట్రిబ్యూటెడ్, అట్రిబ్యూటెడ్. నెక్స్ట్ వన్ అబ్జార్బ్. అబ్జార్బ్ అంటే గ్రహించడం. ది స్పాంజ్ కెన్ అబ్జార్బ్ వాటర్ ఈజీలీ అంటే ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది. 5 ఫార్మ్స్: అబ్జార్బ్, అబ్జార్బ్స్, అబ్జార్బింగ్, అబ్జార్బ్డ్, అబ్జార్బ్డ్. ఇంకోసారి రిపీట్ చేయండి. అబ్జార్బ్, అబ్జార్బ్స్, అబ్జార్బింగ్, అబ్జార్బ్డ్, అబ్జార్బ్డ్. అబ్జార్బ్ అంటే గ్రహించడం. ది స్పాంజ్ కెన్ అబ్జార్బ్ వాటర్ ఈజీలీ. సో మీకు ఈజీగా గుర్తుండడానికి నేను ఈ సెంటెన్స్ ప్రిపేర్ చేశాను. ది స్పాంజ్ కెన్ అబ్జార్బ్ వాటర్ ఈజీలీ. అబ్జార్బ్ అంటే గ్రహించడం. 5 ఫార్మ్స్: అబ్జార్బ్, అబ్జార్బ్స్, అబ్జార్బింగ్, అబ్జార్బ్డ్, అబ్జార్బ్డ్. అబ్జార్బ్ ఎప్పుడు వాడతాము? ఐవియు దేకి వచ్చినప్పుడు అబ్జార్బ్ వాడతాము. అబ్జార్బ్స్ ఎప్పుడు వాడతాం? ఈషి ఇట్కి వాడతాము. నెక్స్ట్ వన్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఐ హ్యాపీలీ యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ఐ హ్యాపీలీ యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్. యాక్సెప్ట్ అంగీకరించడం. యాక్సెప్ట్, యాక్సెప్ట్స్, యాక్సెప్టింగ్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. 5 ఫార్మ్స్ ఏంటి? యాక్సెప్ట్, యాక్సెప్ట్స్, యాక్సెప్టింగ్, యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్. నెక్స్ట్ వన్ ఎక్యూజ్. ఎక్యూజ్ అంటే నిందించడం. దే ఎక్యూజ్ హిమ్ ఆఫ్ బ్రేకింగ్ ది విండో. విండో బ్రేక్ చేసినందుకు ఎక్యూజ్ చేశారు, నింద మోపారు. విండోని బ్రేక్ చేశామని ఎక్యూజ్ చేశారు. దే ఎక్యూజ్ హిమ్ ఆఫ్ బ్రేకింగ్ ది విండో. ఎక్యూజ్ 5 ఫార్మ్స్: ఎక్యూజ్, ఎక్యూజెస్, ఎక్యూజింగ్, ఎక్యూజ్డ్, ఎక్యూజ్డ్. ఇంకోసారి 5 ఫార్మ్ చెప్పండి. ఎక్యూజ్, ఎక్యూజెస్, ఎక్యూజింగ్, ఎక్యూజ్డ్, ఎక్యూజ్డ్. నెక్స్ట్ వన్ అచీవ్. అచీవ్ అంటే సాధించడం. షీ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ హెర్ గోల్స్. ఆమె గోల్స్ని హెర్ గోల్స్ని అచీవ్ చేయడానికి ఆమె చాలా కష్టపడ్డాది. షీ వర్క్డ్ హార్డ్ టు అచీవ్ హెర్ గోల్స్. అచీవ్ అంటే సాధించడం. 5 ఫార్మ్స్: అచీవ్, అచీవ్స్, అచీవింగ్, అచీవ్డ్, అచీవ్డ్. నెక్స్ట్ ఎయిడ్. ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం. ది నర్స్ గేవ్ ఎయిడ్ టు ది ఇంజ్యూర్డ్ బాయ్. ఇంజ్యూర్డ్ బాయ్కి నర్సు హెల్ప్ చేసింది. ది నర్స్ గేవ్ ఎయిడ్ టు ది ఇంజ్యూర్డ్ బాయ్. ఎయిడ్. ఎయిడ్ అంటే హెల్ప్ చేయడం. ఎయిడ్కి 5 ఫార్మ్స్: ఎయిడ్, ఎయిడ్స్, ఎయిడింగ్, ఎయిడెడ్, ఎయిడెడ్. నెక్స్ట్ వన్ అలారం. ది అలారం rang at 6 in the morning. అలారం
alarms, alarm, alarmed, alarmed.